పల్నాడు జిల్లాలో వర్షాల కారణంగా నడికుడి రైల్వే జంక్షన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు కూటమి నాయకులు ఆహారం అందించి మంచి మనసు చాటుకున్నారు. పలు రైళ్లలోని ప్రయాణికులకు అల్పాహారం, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు జనసేన, బీజేపీ నాయకులు. శాసనసభ్యులు శ్రీ ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైల్లో ప్రయాణించే నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటూనే కేవలం నియోజకవర్గ ప్రజల బాగోగులు మాత్రమే కాకుండా రైల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వారికి కాయలు అదేవిధంగా ఆహార పదార్థాలు అన్నీ కూడా సరఫరా చేసే విధంగా ఆయన ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఏర్పాటు, అది కూడా చాలా కొద్ది సమయంలో ఆయన నిర్ణయం తీసుకోవడం, కార్యకర్తలకు ఆ విషయాన్ని చేరవేయడం, మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూడా ప్రయాణికులందరికీ కూడా ఆయన చేరవేస్తున్నటువంటి ఆహార పదార్థాలు, పానీయాలన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణలో మేము చాలా స్టేషన్లు దాటుకుంటూ వచ్చాం, కానీ ఇటువంటి సామాజిక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఏ స్టేషన్లో కూడా మేము చూడలేదని ప్రయాణికులు. వర్షాలకి కొన్ని రైళ్లు దారి మళ్లించడం జరిగింది. దానిలో భాగంగా అది తెలుసుకున్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు పేదలు అన్నం లేక ఇబ్బంది పడుతుంటున్నారని వాళ్ళకి కావాల్సిన అల్పాహారం, అదే వెజిటేబుల్ పలావ్, అలాగే మంచినీళ్ళు, వాళ్ళకి కావాల్సిన వసతులు అందరూ నాయకులకి హెచ్చరించి జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి రైళ్ళు అందరికీ ప్యాసింజర్స్కి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్టు పెంచమని చెప్పేసి